హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వేయన్న. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆ ప్రాజెక్టుకు సంబంధించి క్రాక్స్ వచ్చాయి. ప్రాజెక్టు కూలిపోయింది ఇలాంటి ప్రచారం జరిగింది. ఆ క్రాక్స్ వచ్చిన సందర్భంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్రాక్స్ రావడానికి అది కృంగడానికి సంబంధించి నాణ్యత లోపం కారణంగా జరిగింది అంటూ గంటల వ్యవధిలో నివేదిక ఇవ్వడం, దాని తర్వాత రాజకీయపరమైన రచ్చ ఇవంతా చూసాం. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నాణ్యత లోపంతో నిర్మించారు, అవగాహన లోపంతో నిర్మించారు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం నిర్మించారు, అవినీతి చేయడం కోసం నిర్మించారు, ఇంజనీర్ల మాటను పట్టించుకోకుండా స్వయంగా కేసీఆర్ దీన్ని డిజైన్ చేసి ఇంజనీర్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇటువంటి మాటల్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ చేయడం కోసం ఒక కమిషన్ని నియమించింది. పిసి ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ దాదాపు ఏడాదిన్నర కాలంగా విచారణ చేస్తూ వచ్చింది. నిజానికి కమిషన్ ఎంక్వైరీ పూర్తయిపోయింది, ఈ నెలాఖరికి రిపోర్ట్ ఇస్తారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ నెలాఖరుతో కమిషన్కి సంబంధించిన టెన్యూర్ పూర్తవుతుంది. ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 సార్లు ఈ కమిషన్కి సంబంధించిన గడువుని పెంచుతూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు. సో తాజాగా ఫైనల్ నివేదిక వచ్చేసింది. ఆ నివేదికను బయటపెట్టబోతున్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులపైన కేసులు పెట్టడానికి సంబంధించి ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకునే అవకాశం ఉంది లాంటి వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా ఈ కమిషన్ గడువుని మరో 2 నెలల పాటు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. నిజానికి ఈ కమిషన్ చాలామందిని విచారించడం పూర్తయి కూడా దాదాపు 40 రోజులు పైగా అవుతోంది. ఆ తర్వాత రిపోర్ట్ని తయారు చేశారు. సో ఈ 40-45 రోజులు గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి వెనక రీజన్ ఏంటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ రీజన్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ తరువాత వచ్చే కాన్సిక్వెన్సెస్ పైన ఒక అంచనాకు వచ్చింది. ఈ రిపోర్ట్ ఎలా ఉంటుంది అంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు, ఎన్డీఏసీ చెప్పినట్టు, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కూర్చొని రాసినట్టు ఉంటోంది అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే మాట్లాడడం మొదలుపెట్టారు. సో రిపోర్ట్ కనుక బయటకు వస్తే న్యాచురల్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన, భారతీయ జనతా పార్టీ పైన ఇదే తరహా విమర్శలు చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. ఎందుకంటే గతంలోనే ఎన్డీఏసీ అంత ఇమీడియట్గా, అంత క్విక్గా గంటల వ్యవధిలో కనీసం ఎన్డీఏసీకి సంబంధించిన అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని కనీసం సందర్శన కూడా చేయకుండా రిపోర్ట్ ఇచ్చారంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ ప్రభుత్వానికి నష్టం చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ అటువంటి రిపోర్ట్ ఇచ్చాయని గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చే రిపోర్ట్ కూడా ఎన్డీఏసీ చెప్పిన దానికి అనుకూలంగా సేమ్ అదే ధోరణిలో, అదే తరహాలో కనుక ఆ రిపోర్ట్ ఉంటే సో అది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి రాసిన రిపోర్ట్గా బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారంలోకి భారతీయ జనతా పార్టీని కూడా చేరిస్తే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులను కూడా చేరిస్తే సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ కలిసి తయారు చేసిన రిపోర్ట్ అని విమర్శ చేసే అవకాశం ఉండదు. సో భారతీయ జనతా పార్టీ నాయకులు దీనిలో ఎలా చేరుస్తారు, భారతీయ జనతా పార్టీకి ఏంటి సంబంధం గత ప్రభుత్వంతో అని ప్రశ్న న్యాచురల్గా వస్తుంది. కాబట్టి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మొదటి సర్కార్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఆయన అప్పుడు ఖజానా నుంచి నిధులు ఈ ప్రాజెక్టుకు మళ్లించడం వెనక ఆయన పాత్ర ఉంది. సో అలాగే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, వీళ్ళ ముగ్గురికి కూడా మరొకసారి నోటీసులు ఇవ్వడం ద్వారా, వీళ్ళ ముగ్గురి పాత్ర కూడా దీనిలో ఉంది అని చెప్పడం ద్వారా సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని కూడా పిలిచి విచారించి ఆ తర్వాత నివేదిక వచ్చేలా ఏర్పాట్లు కనుక చేస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ మేము కలిసి రాశారో లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కైపై మాపైన కేసులు పెట్టారో అని బీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యూ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ వర్షన్ ఏంటి, ఈటెల రాజేందర్ని కమిషన్ విచారించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వర్షన్ ఏంటి అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఈటెల రాజేందర్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమిస్తారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్కు ఈ అంశంలో నోటీసులు ఇవ్వడం, ఆయన విచారణ చేయడం, ఈ డ్యామ్కు సంబంధించిన డ్యామేజ్ వెనుక రాజేంద్ర పాత్ర కూడా ఉందనో లేకపోతే రాజేంద్ర నిర్లక్ష్యం కూడా ఉందనో ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరిగితే అది ఈటెల రాజేంద్ర పొలిటికల్ కెరీర్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందో కూడా చూడాలి. అయితే ఈ కమిషన్ ఇచ్చిన నోటీసులకు కేసీఆర్, హరీష్ స్పందిస్తారా లేదా, ఈటెల రాజేందర్ స్పందిస్తారా లేదా చూడాలి. ఈటెల రాజేందర్ స్పందించకుండా ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఏమాత్రం కనపడట్లేదు. ఆయన కనుక ఈ
కమిషన్ ముందు హాజరవ్వకపోతే, హాజరై తనకు సంబంధించిన వాంగ్మూలాన్ని ఇవ్వకపోతే సో కమిషన్ని రెస్పెక్ట్ చేసినట్టు అవ్వదు. ఇప్పటికీ ఏడాదిన్నర కాలంలో అనేక మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు పదే పదే ఈ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. కమిషన్ నిజాన్ని తేల్చాలని చెప్పి కోరుతూ వచ్చారు. నిజాన్ని తేలుస్తుంది అంటూ నమ్ముతూ వచ్చారు. అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈటెల రాజేందర్ ఈ కమిషన్ ముందు హాజరు కాకపోవడాన్ని సమర్థించే పరిస్థితి ఉండదు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో కమిషన్ ముందు అటెండ్ అవడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. సో మిగతా ఇద్దరు కేసీఆర్, హరీష్ అటెండ్ అవుతారా లేదా? గతంలోనే కేసీఆర్కి కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆ సందర్భంగా ఆయన కమిషన్ ముందుకు వెళ్ళలేదు. సరికదా కమిషన్కి ఒక సుదీర్ఘ లేఖ రాశారు. ఏ కెపాసిటీతో కమిషన్ నన్ను విచారణ చేస్తోంది, ఏ కెపాసిటీతో తనను ఈ ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తారు అంటూ ఆయన ఒక లేఖ రాయడం చూసాం. అదే సమయంలో లీగల్ ఫైట్ కూడా కోర్టుల ద్వారా కేసీఆర్ చేస్తూ వచ్చారు. ఫైనల్గా ఆయన కమిషన్ ముందుకు అటెండ్ అవ్వలేదు. సో ఇప్పుడు మరోసారి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా అటెండ్ అవుతారా లేదనేది ఆసక్తి కలిగిస్తోంది. సో ఈ వ్యవహారంలోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని తీసుకురావడం ద్వారా ఆ రెండు పార్టీలు కలిసో లేకపోతే ఆ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రభుత్వం పైన చేసే విమర్శలను తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం జరిగిందని చెప్పొచ్చు. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. వ్యక్తిగతంగా నాటే పార్టీ వ్యక్తిగతంగా ఈటెల రాజేందర్కి కూడా ఈ పరిణామం రాజకీయంగా ఇబ్బందిని కలిగించే పరిణామంగానే చూడాలి. జూన్ 5 వరకు సమయం ఇచ్చింది కమిషన్. జూన్ 5 లోపు ఏదైనా మీకు నచ్చిన డేట్ రోజు మీరు విచారణకు రావచ్చు అని చెప్పింది. సో జూన్ 5 లోపు వెళ్తారా లేదా చూడాలి. నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి హరీష్ రావు కేసీఆర్తో సమావేశమయ్యారు. సో ఈ అంశానికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి, వెళ్ళాలా లేదా, వెళ్ళకపోతే లీగల్గా ఏ రకంగా మూవ్ అవ్వాలనే దానిపైన కూడా వాళ్ళు చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సో బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, ఇండివిజువల్గా ఈటెల రాజేందర్ వర్షన్ ఏంటి అనేది ఆసక్తి కలిగిస్తోంది.